బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మంత్రి మొహమ్మద్ అలీ, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నారాయణపేట మండలం శంఖారం వద్ద భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు. సమీకృత మార్కెట్, సఖీ కేంద్రాన్ని మంత్రులతో కలిసి కేటీఆర్ ప్రారంభోత్సవం చేస్తారు. ఇక కొండారెడ్డిపల్లి చెరువు, మినీ ట్యాంక్ బండ్, సీనియర్ సిటిజన్ పార్క్ కు ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హోంమంత్రి మొహమ్మద్ అలీ, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. వెన్నెల, మంత్రి కేటీఆర్ ఈ రోజు 11:10 హెలికాప్టర్ ద్వారా నారాయణపేట జిల్లాకు రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేస్తారు. ముందుగా నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయం కొరకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే అక్కడి నుంచి మినీ ట్యాంక్ బండ్, అంటే నారాయణపేట సమీపంలోని చెరువులు మినీ ట్యాంక్ బండ్ దానికి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు మధ్యాహ్నం 2:15 బహిరంగ సభలో పాల్గొంటారు. నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు 184 కోట్ల వ్యయంతో ఈ శంకుస్థాపన చేయనున్నట్టు మనకు తెలుస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. పదకొండు గంటలకు వివిధ ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాలకు నారాయణపేట రావడం జరుగుతుంది. వాళ్ళు రేపు ఉదయం 11 గంటలకు మన సింగారం చౌరస్తా దగ్గర అయితే ఆ బీసీ హాస్టల్ పక్కకు హెలిప్యాడ్లో 11 గంటలకు దిగి అటు నుంచి మా బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయించి అక్కడి నుంచి ఆ సింగారం